అన్నట్టు యాప్ ఓపెన్ చేసినాక లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనే బ్లాక్ ని క్లిక్ చేస్తే మీకు ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆన్లైన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్టేట్ అనే దాన్ని క్లిక్ చేసి మీ స్టేట్ ఏంటో టైప్ చేయండి. ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసే తర్వాత మీకు మీ డీటెయిల్స్ తో పాటు కింద మొబైల్ నెంబర్ బ్లాక్ ఉన్న కింద సెండ్ ఓటీపీ అని ఉంటుంది. మీ ఓటర్ ఐడితో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఒకవేళ ఓటీపీ రాకపోతే మీ మొబైల్ నెంబర్ లింక్ లేదు మీ ఓటర్ ఐడికి అని ఫామ్ 8 ఫిల్ చేయమని మీకు నోట్ ఇస్తుంది. ఆ ఫామ్ 8 అనే దాన్ని మాత్రం చేయండి. చేస్తే మీకు ఈ ప్రాసెస్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఆన్లైన్ ప్రాసెస్ మాత్రం ఇప్పుడే ప్రొసీడ్ కాదు. ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొనికైనా కూడా మీకు 2002 డీటెయిల్స్ కావాలి కదా. కావాలి అని అంటేనేమో బ్యాక్ వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఫామ్ 8 అనే దాన్ని ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నా చూడండి. మీకు సెర్చ్ అప్లికెంట్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ ఓటర్ ఐడి నెంబర్ అదే ఇస్తుంది డైరెక్ట్. నెక్స్ట్ తెలంగాణ అనే స్టేట్ అంటే మీరు ఏ స్టేట్ ఆ స్టేట్ క్లిక్ చేయండి. ఫెచ్ డీటెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ చేస్తే మీ ప్రెజెంట్ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఏది మిస్టేక్ ఉందో దాన్ని సెట్ చేసుకోనికి ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అట్లా ప్రాసెస్ చేయండి. చేస్తే మీది అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది. దాని తర్వాత మీకు 2002 డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ ఫేజ్ లో ఫ్యూ బ్లాక్స్ లోకి వచ్చి సెకండ్ బ్లాక్ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ది మీకు మీ స్టేట్ ఏంటి అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ సర్నేమ్ లో మీ సర్నేమ్ అనేదాన్ని టైప్ చేస్తే అండ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే కొన్ని మీ డీటెయిల్స్ అనేది వస్తాయి. మీ నేమ్తో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ వస్తాయి. వస్తే దాంట్లో మీరు ఏదనేది కన్ఫర్మ్ చేసుకోండి. దాంట్లో మీకు ఎక్కడ ఓటేశారు, పోలింగ్ స్టేషన్ నెంబర్, నెక్స్ట్ అకౌంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్, సీరియల్ నెంబర్ అని 3 నెంబర్స్ మీ డీటెయిల్స్ తో పాటు ఉంటాయి. మీరు ఒకవేళ ఆఫ్లైన్ ఫామ్ ఫిల్ చేసేది ఉంటే దాంట్లో 3 బాక్సెస్ లో ఆ నెంబర్స్ అనేది ఫిల్ చేయండి. ఇన్ కేస్ మీకు అవి రాకపోతే మీ రిలేటివ్స్ కి ఎవరికైనా చేయండి. మీకు ఆ ఎస్ఐఆర్ ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆఫ్లైన్ ఫామ్ ఉంటుంది కదా, దాని మీద ఒక స్కానర్ వస్తుంది. దాన్ని స్కాన్ చేయడానికి దీంట్లో సెర్చ్ బై యువర్ ఓటర్ లిస్ట్ అని ఉన్న బ్లాక్ ని క్లిక్ చేస్తే మీకు దాంట్లో 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. 4th ఆప్షన్ బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ బార్ కోడ్ అని కింద టైప్ అంటే టెక్స్ట్ టైప్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ స్కానర్ అనేది